హైడ్రా కమిషనర్ రంగనాథ్ కు షాక్ తగిలిందా అంటే అవుననే మాట వినిపిస్తోంది. రంగనాథ్ కు సుప్రీంకోర్టు లాయర్ ముఖ్యంకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. తెలుగు వచ్చా అంటూ రంగనాథ్ ను ప్రశ్నించారు లాయర్. మీరు చెప్పేది మీరు చెప్పండి, ఓవర్ యాక్షన్ చేయొద్దంటూ రంగనాథ్ వార్నింగ్ ఇచ్చారు. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. అమీన్పూర్ మున్సిపాలిటీలోని ఐలాపూర్ రాజగోపాల్ నగర్ అసోసియేషన్ సభ్యులతో సమావేశమయ్యారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. ప్లాట్లు కొనుగోలు చేసిన బాధితులతో మాట్లాడుతున్న సందర్భంలో ఈ గొడవ చోటు చేసుకుంది. ఆర్టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ గా విశ్వాస్ మీరు చూస్తున్నారు. ఇంతకీ అసలు అక్కడ ఏం జరిగింది ఒకసారి స్పాట్ దగ్గర అంటే ఇన్ఫాక్ట్ ఆ స్పాట్ లో ఏం జరిగిందో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. లక్ష్మి ఫస్ట్ హైడ్రాను 99 ఛాలెంజ్ చేసుకుని కాదండి, ఆమె డిసైడింగ్ అట్ నానక్రమ్ ఆమె ల్యాండ్, ఆమె దాని మీద నేను వేసి ఆల్రెడీ నడుస్తుంది, కోర్టు ఫైల్ చేయలేదు. ఏంటది దేని గురించి? ఇదే హైదరాబాద్ వచ్చి ఒక 2 రూములు చేస్తున్నారు. మీరు ఇష్యూ మాట్లాడండి. హైడ్రా లీగాలిటీ అనేది ఇస్ నౌ అండర్స్టూడ్. హైడ్రా లీగాలిటీ గవర్నమెంట్ హాస్ కమ్ అవుట్ విత్ ఇదంతా ఉన్నది. అది మీకు సంబంధం లేని సబ్జెక్టు. దట్ ఈస్ లెజిస్లేచర్ హస్ టేకెన్ ఎ డెసిషన్ అండ్ ఇది హైకోర్ట్ విల్ దే హావ్ ఆల్సో ఎంటర్టైన్ దట్. అది చూద్దాం. మీరు హైడ్రా లీగాలిటీ గురించి మీరేం మాట్లాడద్దు. దట్స్ అవుట్ ఆఫ్ యువర్ పర్వ్యూ. ఓకే, సో దట్ ఈస్ విత్ ఇన్ ద డొమైన్ ఆఫ్ ద ఆనరబుల్ కోర్ట్ అండ్ ఆల్సో పర్లేదు. మీరు తెలిసి తెలియనిలా నా దగ్గర మాట్లాడొద్దండి. లీగాలిటీ ఆఫ్ హైడ్రా ఇస్ సంథింగ్ డిఫరెంట్ అండ్ దిస్ ఇష్యూ ఇస్ డిఫరెంట్. మాట్లాడదామండి, పర్వాలేదు. మీరు చూడండి, మీరు లీగాలిటీ ఆఫ్ హైడ్రా ఏంటది? మీ పార్టీ ఏం కంటెంప్ట్? ఇది పెండింగ్ ఉంటే సో పెండింగ్ ఉంటే ఏమవుతుందండి? సుప్రీంకోర్టు జడ్జిమెంట్ మీరు చూద్దామండి. మీరు నా మీద వీలైతే కంటెంప్ట్ వేసుకుంటా వేసుకోండి. ఈ లక్ష్మి మీద ఫైల్ చేసింది. ఈ లక్ష్మి ఫస్ట్ హైడ్రాను 99 ఛాలెంజ్ చేసుకుని కాదండి, ఆమె డిసైడింగ్ అట్ నానక్రమ్ ఆమె ల్యాండ్, ఆమె దాని మీద నేను వేసి ఆల్రెడీ నడుస్తుంది, కోర్టు ఫైల్ చేయలేదు. ఏంటది దేని గురించి? ఇదే హైదరాబాద్ వచ్చి ఒక 2 రూములు రైట్. అది అక్కడ జరిగిన ఘటనకు సంబంధించి రంగనాథ్ కు సుప్రీంకోర్టు లాయర్ ముఖ్యంకు మధ్య వాగ్వాదం జరిగింది. తెలుగు వచ్చా అంటూ రంగనాథ్ ను ప్రశ్నించారు లాయర్. మీరు చెప్పేది మీరు చెప్పండి అంటూ కూడా చెప్పుకొచ్చారు. ఓవర్ యాక్షన్ చేయొద్దంటూ రంగనాథ్ వార్నింగ్ ఇచ్చిన సందర్భం. ఈ నేపథ్యంలో ఇదే అంశానికి సంబంధించి హైడ్రా కమిషనర్ రంగనాథ్ రియాక్ట్ అయ్యారు. ఆయన ఏమంటున్నారు చూద్దాం. అమీన్పూర్ రాజగోపాల్ నగర్ ఈ ఏరియాలో, అంటే ఇది బహుశా ఇదే కాలనీ పేరుతో పిలుస్తారా మరి? ఐలాపూర్ వాట్ ఎవర్. సో ఐలాపూర్ లేదా రాజగోపాల్ నగర్ మనకు తెలియదు, కానీ ఈ ఏరియానికి సంబంధించిన కొంతమంది మాకు రీసెంట్గా ప్రజావాణిలో వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ వాళ్ళు తీసుకున్నటువంటి ప్లాట్స్ 1980s అప్పుడు 40 ఏళ్ల క్రితం తీసుకున్నటువంటి ప్లాట్స్ని కబ్జా చేసి ఇక్కడ ఇది కొంత చిన్న ఉన్నటువంటి అంటే అంబిగ్యూటీ, దాంట్లో కొంత గ్యాప్ ఏదైతే ఇది గవర్నమెంట్ ల్యాండ్ అని క్లెయిమ్ చేస్తుంటే ఇంతకుముందు గతంలో ఎప్పుడో 80లో ప్లాట్లు వేసిన వాళ్ళు ప్లాట్లు మాయ అని చెప్పి వాళ్ళు క్లెయిమ్ చేస్తున్న దీంట్లో ఈ సందిగ్ధత జరుగుతున్న క్రమంలో వేరే ఒక అతను ఎవరో వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ ప్రకారము ఒక ముఖ్యం అని ఇక్కడ అడ్వకేట్గా ఉన్నారు. ఆయన వచ్చేసి ఇక్కడ ఆయన కబ్జా చేసి చేస్తున్నారని చెప్పేసి కొంతమందిని ఇక్కడ ముందు పెట్టేసి, అంటే స్థానికంగా కొంతమంది ఎస్టీస్ని వాళ్ళు ముందు పెట్టేసి చేస్తున్నారని చెప్పేసి, దీంట్లో చాలామంది ఇప్పుడు లేఅవుట్ కొన్నవాళ్ళు మేము కూడా ఎస్సీలు ఉన్నాము, ఎస్టీలు ఉన్నాము, బీసీలు ఉన్నాం, మేము కూడా అంత పేదవాళ్ళు ఉన్నాం. మమ్మల్ని మా ఈ ప్లాట్లన్నింటినీ కూడా కబ్జా చేసి కొన్ని ఇల్లులు కూడా కట్టిస్తే 2020లో కోవిడ్ టైంలో ఆ గ్యాప్ను తీసుకొని చేస్తే కూడా 2023లో కూడా కొలగొట్టారు. ఇంకా కడుతున్నారు వాళ్ళు. ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఏదైతే వాళ్ళకు ఉన్నటువంటి బలాన్ని ఉపయోగించి చేస్తున్నారనేది ఒక కంప్లైంట్ మాకు ప్రజావాణిలో వచ్చిన కంప్లైంట్. సో దాని మీద ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. సో ఇక్కడ కంప్లైంట్ ఇచ్చిన వారిని విన్నాము. అండ్ అట్లానే ముఖ్యం గారు ఆయన కూడా వచ్చారు, అడ్వకేట్ గారు ఆయన కూడా వాళ్ళ వాదన ఆయన చెప్పారు. బట్ ఇది ఇక్కడ కాదు, మేము పర్సనల్గా అందరితోటి డాక్యుమెంట్స్ కాల్ఫర్ చేసి దీని మీద లోతుగా మేము స్టడీ చేస్తాం. గతంలో హైకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్స్ కూడా ఉన్నాయని చెప్పేసి ఇక్కడ పబ్లిక్ చెప్పడం జరిగింది. కోర్టు జడ్జిమెంట్స్ని కూడా పూర్తిగా చూసి చట్టాల పరంగా ఏమున్నది, చట్టపరంగా అండ్ కోర్టులు ఎటువంటి ఉత్తర్వులు ఇచ్చాయి ఎన్నిటిని కూడా పరిశీలించిన తర్వాత తప్పకుండా మేము ఇక్కడ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అండ్ ఇక్కడ ఇది కూడా తప్పగా ఒక 1-2 monthsలోనే దీని మీద యాక్షన్ కూడా మేము చేయడానికి మా వైపు నుంచి మేము హైడ్రా వైపు నుంచి చేస్తాం.
అండ్ ఇక్కడ బెదిరిస్తున్నారు అదిరిస్తున్నారు అని చెప్పేసి ఆ కంప్లైంట్ ఉన్నాయి. అటువంటి దాన్ని తప్పకుండా హైడ్రా చాలా తీవ్రంగా తీసుకుంటుంటుంది. అండ్ ఎవరైనా కనుక ఇక్కడ బెదిరించి లేకపోతే కబ్జాలు చేయాలని చూసి దీంట్లో ఎందుకంటే ఈ లేఅవుట్స్లో లేకపోతే పంచాయతీ లేఅవుట్ అయి ఉండొచ్చు, లేకపోతే అన్అప్రూవ్డ్ లేఅవుట్ అయి ఉండొచ్చు. ఏ లేఅవుట్ ఎట్లాంటిదైనా కానీ కూడా దాంట్లో ఉన్న భూములు, ఓపెన్ స్పేసెస్, పార్క్స్, రోడ్స్ అన్నీ కూడా ప్రభుత్వ స్థలాలు అవుతాయి అన్నమాట. అవన్నీ పబ్లిక్ ఆస్తులు అవుతాయి. వాటిని ప్రొటెక్ట్ చేయడానికి హైడ్రా 100% చేస్తుంది. ఆ క్రమంలో తప్పకుండా లేఅవుట్ అయితే కనుక లేఅవుట్స్ అయితే ఒకవేళ గవర్నమెంట్ ల్యాండ్ అయితే గవర్నమెంట్ ల్యాండ్ని ప్రొటెక్ట్ చేయడానికి గవర్నమెంట్ ల్యాండ్ కోసం కూడా చేస్తాం. ముందు అసలు మేము లోతుగా పరిశీలించిన తర్వాత ఇది గవర్నమెంట్ ల్యాండా లేకపోతే గతంలో ప్లాట్స్ ఉన్నటువంటి లేఅవుటా లేకపోతే అడ్వకేట్ ముఖ్యం గారు చెప్పినట్టు వారికి సంబంధించిన ఏమైనా ఇది ఉందా అనేది అంతా కూడా మనకు వస్తుంది. ఒక 2-3 వారాల్లో దీని మీద మేము లోతుగా సమగ్రంగా చేసిన తర్వాత కోర్టు ఇచ్చినటువంటి అన్నింటినీ ఉత్తర్వులు కూడా పరిగణలో తీసుకుంటూ మేము చేస్తాం. రైట్, అది అక్కడ జరిగిన ఆ రభస మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. హైడ్రా కమిషనర్ కి అక్కడే, అలాగే దాంతో పాటు అక్కడ ఉన్న కొంతమంది వ్యక్తులకు సంబంధించి ఇష్యూ జరిగిన సందర్భం. ఈ నేపథ్యంలో అక్కడ ఎటువంటి సినారియో ఉంది, హైడ్రా అక్కడ ఏం చేయబోతోంది, అట్ ద సేమ్ టైం అక్కడ సుప్రీంకోర్టు న్యాయవాదిగా చెప్తున్న వ్యక్తి, ఇన్ఫాక్ట్ సుప్రీంకోర్టు న్యాయవాదిగా చెప్తున్న వ్యక్తికి సంబంధించి ఏమంటున్నారు తెలుసుకుందాం. మా ప్రతినిధి మహేష్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. మహేష్, అక్కడ వాళ్ళ రియాక్షన్ ఏంటి? సజిల్, సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపాలిటీలోని ఐలాపూర్ రాజగోపాల్ నగర్ అసోసియేషన్ సభ్యులతో సమావేశమైన హైడ్రా కమిషనర్ రంగనాథ్ అని చెప్పుకోవచ్చు. అనంతరం అమీన్పూర్ లోని చక్రపూటి కాలకు సంబంధించినటువంటి లేఅవుట్ వివాదాన్ని ప్లాట్ ఓనర్లతో మాట్లాడిన రంగనాథ్ సందర్భంలో అప్పుడే అక్కడ ఉన్నటువంటి హైలాపూర్ గ్రామవాసి సుప్రీంకోర్టు న్యాయవాది ముఖ్యం హైడ్రా కమిషనర్ రంగనాథ్ తో మాట్లాడుతుండగా ఈ రోజు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఇవి హైలాపూర్ సంబంధించిన భూములు, ఇది కోర్టులో ఉండగా మీరు ఎలా వస్తారని ప్రశ్నించిన ముఖ్యంగా చెప్పుకోవచ్చు. మీరు సగం నాలుగుతో మాట్లాడి ఇక్కడికి ప్రజల్ని రెచ్చగొట్టదని సంబంధించిన హైడ్రా కమిషనర్ కూడా తెలుగు వచ్చా అని చెప్పి ఇప్పటికే రంగనాథ్ ను ప్రశ్నించిన ముఖ్యంగా చెప్పుకోవచ్చు. వెంటనే మీరు చెప్పండి తప్ప ఓవర్ యాక్షన్ చేయొద్దంటూ రంగనాథ్ కూడా ముఖ్యం హెచ్చరించిన పరిస్థితి ఉంది. చక్రపూర్ కాకి సంబంధించి ఇప్పటికే 88 ఎకరాల్లో ఉన్న ఉడా ఫైనల్ లేఅవుట్ లో విజయ్ కృష్ణమూర్తి అనే వ్యక్తి దొంగ సర్వే నంబర్ సృష్టించి 18 ఎకరాలను క్లెయిమ్ చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నానని ఇప్పటికే ప్రజావాణిలో ఫిర్యాదు చేసిన చక్రపూర్ కాలనీ ప్లాట్ ఓనర్స్ గా చెప్పి ఇప్పటికే రంగనాథ్ అక్కడికి హడావిడిగా సంబంధించి పొద్దున్నే 2 దఫాలుగా ఇద్దరిని కూడా కలిసి అక్కడ సమస్యలు తెలుసుకున్న పరిస్థితి. ఇక్కడ సంబంధించిన ప్లాట్ ఓనర్ చూసుకుంటే 1985 లేఅవుట్ అప్రూవ్డ్ సంబంధించిన లేఅవుట్ లో తీసుకున్న ప్లాట్లకు సంబంధించి 5,100 వరకు ఉన్నట్టు తెలిసింది. వాటి అన్ని కూడా మేము క్షుణ్ణంగా పరిశీలించి వీరికి న్యాయం జరిగే విధంగా చూస్తామని చెప్తున్న పరిస్థితి. అదేవిధంగా ముఖ్యం చూసుకున్నట్టయితే ఇక్కడ కోర్టులో ఉన్నటువంటి సందర్భాన్ని మీరు ఎందుకు విజిట్ చేస్తారని చెప్పి ఒక హైడ్రా కమిషనర్ రంగనాథ్ తో వాగ్వాదాన్ని అందరినీ కూడా కలిసివేదని చెప్పదు. అక్కడ ఉన్నటువంటి వారు రంగనాథ్ కూడా మీకు హాఫ్ నాలెడ్జ్ తో మాట్లాడద్దు, ఇక్కడ ఉన్నటువంటి షార్ట్ అవుట్ చేసి ఖచ్చితంగా గవర్నమెంట్ ఒక పరిస్థితిని బట్టి మేము ముందుకెళ్తాం తప్ప ఒకరిద్దరు చెప్పిన మాటలు పట్టించుకోము. మీకు సంబంధించిన ఆధారాలు ఉంటే కోర్టును ఆశ్రయించడం తప్ప ఇటువంటి ఉన్నటువంటి లబ్ధిదారులను ప్లాట్ ఓనర్ల ముందు రెచ్చగొట్టే విధంగా వ్యవహరించండి అని చెప్పి హైడ్రా రంగనాథ్ ఇప్పటికే కమిషనర్ కూడా చెప్పిన పరిస్థితి ఉంది. ఏది ఏమైనప్పటికీ ఇటువంటి సంఘటనలు చూసుకుంటుంటే ఎవరు కూడా హదయపడద్దు. ఖచ్చితంగా మా యొక్క హైడ్రాకు సంబంధించిన సర్వేతో పాటు స్థానికంగా ఉన్నటువంటి సర్వే ద్వారా ఈ యొక్క న్యాయం చేసే విధంగా ముందుకెళ్తాం. ఎట్టి పరిస్థితిలో కబ్జాకు గురైనటువంటి ఏవైతే ఉన్నాయో వాటిని ఖచ్చితంగా మళ్ళీ తిరిగి తీసుకోవడానికి ఒక హైడ్రా కావచ్చు, ఇటు సంబంధించిన రెవెన్యూ అధికారుల ద్వారా ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో ఖచ్చితంగా ఇచ్చే అవకాశం ఉందని చెప్పి ఈ చెప్తున్న పరిస్థితి తెలుస్తుంది. సత్యం, ఎట్ ద సేమ్ టైం ఇప్పుడు ఏం చేయబోతోంది హైడ్రా ఏం చేసే అవకాశాలు కనిపిస్తే హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఏమంటున్నారు? ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులను కూడా ప్రజావాణిలో ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకే మేము షార్ట్అవుట్ చేసి ఈ యొక్క సంబంధించిన కాలనీవాసులను సంబంధించి గతంలో ఉన్నటువంటి 1985 లో ఉన్నటువంటి 5,000 ప్లాట్లకు సంబంధించి అంటే ఎంక్వైరీ చేసి వీటికి సంబంధించి ఎట్లా ఉన్నాయి, ఎవరు కబ్జా చేశారు, ఏందని ప్రక్షాళన చేస్తున్నారు తప్ప ఎవరు కూడా మితిమీద మాటలు మాట్లాడి ప్రభుత్వాన్ని ఇటు రెవెన్యూ సంబంధించిన రెవెన్యూ వాళ్ళని కానీ హైడ్రా తప్పుదో పట్టించే విధంగా ఉండద్దు అని చెప్పి హైడ్రా అధికారి రంగనాథ్ కూడా సీరియస్ అయిన పరిస్థితి. ఖచ్చితంగా ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో
గతంలో కూడా పట్టా ఉన్నటువంటి భూములకు సంబంధించిన వారికి న్యాయం చేసే విధంగా హైడ్రా పనిచేస్తుంది. ఇప్పటికే పూర్తివేతలు కూడా గతంలో కూడా బఫర్ జోన్లు కావచ్చు ఇటువంటి పూర్తివేతలు కూడా చేసిన పరిస్థితి. ఖచ్చితంగా ఎవరైతే ఈ యొక్క పట్టాకు సంబంధించిన లబ్ధిదారులకు అంటే కబ్జా గురైతే ఖచ్చితంగా హైడ్రా అధికారులతో పాటు స్థానిక రెవెన్యూ అధికారులు కంకణం కట్టుకొని ముందుకెళ్లాల్సి ఉంటుంది. ఖచ్చితంగా నిజమైన లబ్ధిదారులకు ఈ యొక్క పట్టా ఉన్న వారికి ఖచ్చితంగా ఇచ్చడానికి సిద్ధంగా ఉందని చెప్పి హైడ్రా సంబంధించిన కమిషనర్ రంగనాథ్ కూడా చెప్తున్న పరిస్థితి. ఇప్పటికే అక్కడ ఉన్న సందర్భాలు చూస్తుంటే క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. అంటే పట్టాలు ఉన్నటువంటి వారు గతంలో మాకు ఇక్కడ భూములు మాయే అని చెప్పి ఇప్పటికే పలుసార్లు ప్రజావాణిలో తమ ఫిర్యాదులను వెలుపుచ్చుకుంటున్న పరిస్థితులను చూస్తున్నాం. దానికి సంబంధించి ఈ యొక్క హైడ్రా అధికారి కమిషనర్ రంగనాథ్ కూడా ఇప్పటికే పలు పర్యాలుగా అక్కడికి వారికి ఉన్న సమస్యలు కూడా క్షుణ్ణంగా పరిశీలించి న్యాయం చేసే విధంగా ముందుకెళ్తామని చెప్పి హైడ్రా అధికారి రంగనాథ్ చెప్తున్న పరిస్థితి మనకు తెలిసింది. సచిన్ రైట్ మహేష్, మొత్తంగా అయితే మాత్రం హైడ్రా కమిషనర్ రంగనాథ్ కు షాక్ కు గురయ్యారనే చెప్పుకోవాలి అక్కడ. ఎందుకంటే ఒక్కసారిగా మీరు సిచ్యువేషన్ చూస్తే కనుక రంగనాథ్ కు అలాగే సుప్రీంకోర్టు లాయర్ ముఖ్యమంత్రి మధ్య వాగ్వాదం జరిగింది. తెలుగు వచ్చా అంటూ రంగనాథ్ ను ప్రశ్నించారు లాయర్. మీరు చెప్పేది మీరు చెప్పండి, ఓవర్ యాక్షన్ చేయొద్దంటూ కూడా రంగనాథ్ అక్కడ ఆగ్రహం వ్యక్తం చేశారు. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ లో ఈ ఘటన జరిగింది. అమీన్పూర్ మున్సిపాలిటీలోని ఐలాపూర్ రాజగోపాల్ నగర్ అసోసియేషన్ సభ్యులతో సమావేశమయ్యారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. ప్లాట్లు కొనుగోలు చేసిన బాధితులతో మాట్లాడుతున్న టైంలో ఈ గొడవ చోటు చేసుకుంది. ఇదే హైదరాబాద్ వచ్చి ఒక 2 రూములు చేస్తున్నారు. మాట్లాడండి. హైడ్రా లీగాలిటీ అనేది ఇస్ నౌ అండర్స్టూడ్. హైడ్రా లీగాలిటీ గవర్నమెంట్ హాస్ కమ్ అవుట్ విత్ ఇదంతా ఉన్నది. అది మీకు సంబంధం లేని సబ్జెక్టు. దట్ ఈస్ legislature has taken a decision and ఇది హైకోర్ట్ విల్ దే హావ్ ఆల్సో ఎంటర్టైన్ దట్. అది చూద్దాం. మీరు హైడ్రా లీగాలిటీ గురించి మీరేం మాట్లాడద్దు. దట్స్ అవుట్ ఆఫ్ యువర్ పర్వ్యూ. ఓకే, సో దట్ ఈస్ విత్ ఇన్ ద డొమైన్ ఆఫ్ ద ఆనరబుల్ కోర్ట్ అండ్ ఆల్సో పర్లేదు. మీరు తెలిసి తెలియనిలా నా దగ్గర మాట్లాడొద్దండి. ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి.